హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సావిత్రి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటూ ఈ వీడియోని మొదలు పెట్టేసేద్దాం. మీ అందరికీ ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది కదా. అవునండి, నేను సప్త శనివారాల వ్రతం అయితే స్టార్ట్ చేశాను. ఆల్రెడీ నేను పార్ట్ 1 వ్లాగ్ అయితే నేను అప్లోడ్ చేసేసాను. మీలో ఎవరైనా చూడకపోతే తప్పకుండా నా ఛానల్కి అయితే వెళ్ళి చూసేసి వచ్చేసేయండి. అక్కడైతే మీకు సప్త శనివారాల వ్రతం ఎలా చేయాలో కరెక్ట్గా ఉంటుంది. ఒకసారి తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నా, ఈ ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే తప్పకుండా చూసి లైక్ చేయండి. సో సప్త శనివారాల వ్రతం ఫస్ట్ వీక్ అయితే కంప్లీట్ చేసుకున్నాను కదండి. నాకు చాలా బాగా అనిపించింది, అలాగే దివ్యంగా జరిగిందండి. సో అలాగే ఆ ఊపుని మెయింటైన్ చేసుకుంటూ సెకండ్ వీక్ అయితే వచ్చేసానండి. సో వ్లాగ్ 1లో సప్త శనివారాల గురించి అన్నీ చెప్పేశారు కదా, ఈ వీడియో ఎందుకని అంటారేమోనండి. కాదు, ఈ వీడియో మీరు తప్పకుండా చూడాలి. ఎందుకంటే మీకు తెలియని ఇంకా నాకు తెలుసుకున్నవి మరికొన్ని విషయాలు అయితే నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో తప్పకుండా వీడియో నచ్చుతుందనే అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వీడియో మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. ఈ వ్రతం ఎందుకు చేసుకోవాలంటే ఎన్నో కుటుంబాలను ఆపదల నుంచి గట్టెక్కించిన వ్రతం ఈ సప్త శనివారాల వ్రతం అండి. అందుకని ఈ వ్రతం తప్పకుండా ఆచరించండి, అంతా మంచి జరుగుతుంది. సో ఈ వ్రతానికి సంబంధించిన నా పార్ట్ 1 సప్త శనివారాల వ్లాగ్ చూసింటే మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది కదా. ఈ సప్త శనివారాల వ్రతం కోసం మనం ఒక కలశం అయితే ఏర్పాటు చేసుకుంటాం కదండి. ఆ కలశానికి వాడిన బ్లౌజ్ పీస్ ఏదైతే ఉందో దానిని మీరు ప్రతి వారం వాడుకోవచ్చండి. కానీ ఎవరూ తాకకుండా శుద్ధిగా ఉంచుకోవాల్సి అయితే ఉంటుంది. ఇంకా స్వామివారైతే అలంకరణ ప్రియుడనే చెప్పుకోవాలి. అందుకని ఆయనకెంతో ఇష్టమైన తులసిమాల లేదంటే తులసి దళాలైనా పెట్టుకోవాలండి. తప్పకుండా తులసిమాల మీరు గనక చేసి వేసినట్లయితే ఇంకా మంచిది. అలాగే ఇంకా పువ్వులతో అందంగా అలంకరించుకోవాలండి. ప్రతి వారం నువ్వుల లడ్డూలు అయితే పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. తప్పకుండా అవి తెల్లవైనా పర్వాలేదు, నల్లవైనా పర్వాలేదండి. కానీ 7 లడ్డూలు అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇంకా స్వామివారికి ఎంతో ఇష్టమైన చలిమిడి దీపాలు తప్పకుండా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందండి. అవి తప్పకుండా పెట్టుకోవాలి. తరువాత మనం ఏ కోరిక అయితే కోరుకుంటున్నామో అది ఆరోగ్యమైన, వ్యాపారమైన, ధనం గురించైనా, విద్య, గృహం, దేని గురించైనా సరే పర్వాలేదండి. ఇలా ఏ కోరికలైనా సరే ముడుపు కట్టుకొని స్వామివారికి చెప్పుకుంటూ బలంగా నమ్ముతూ ఆ ఆపది మొక్కుల వారికే వదిలేయాలండి. ఇంకా తరువాత ఆయన అనుగ్రహం ఉంటే గనక తప్పకుండా మనం అనుకున్నవన్నీ కూడా జరుగుతాయి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంపార్టెంట్ విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. చాలామంది నన్ను పర్సనల్గా ఒక క్వశ్చన్ అయితే అడిగారండి. ఈ వ్రతం ఆచరించుకునేటప్పుడు ఆడవాళ్ళకి అడ్డు వస్తుంది కదా, అంటే ఏం లేదు, పీరియడ్స్ వస్తాయి కదా, అయినా సరే మేము ఈ వ్రతాన్ని ఫాలో అవ్వచ్చా అని అడుగుతున్నారండి. అవునండి, మీరు ఆ వీక్ మాత్రమే వదిలేసి నెక్స్ట్ వీక్ యాజ్ ఇట్ ఈజ్గా మీరు వ్రతాన్ని అయితే ఫాలో అయిపోవచ్చండి. ఇంకా పూజలోకి వచ్చేస్తేనండి, మనము ఈ వ్రతం ఆచరించేటప్పుడు మొదటిగా మన బొజ్జు గణపతికైతే మనము పూజనైతే చేసుకోవాలండి. ఎందుకంటే ఆయన ఆశీర్వాదం ఉంటే కనుక మనకి ఎటువంటి ఆటంకాలు ఏది రాదండి. చక్కగా ఈ సప్త శనివారాల వ్రతం అయితే అనుకున్నది అనుకున్నట్టు జరిగిపోతుందండి, అలాగా సాపీగా. అలాగే గణపయ్యకి పూజ చేసేటప్పుడు స్వామివారికి షోడోపచారాలతో అయితే పూజించాల్సి ఉంటుందండి. ఇంకా వెంటనే స్వామివారికి పూజ అయితే చేసుకోవచ్చు. ఈ వ్రతం చేసేటప్పుడు కొన్ని నియమాలైతే తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. ఈ వ్రతాన్ని ఆచరించే రోజు అంటే శనివారం రోజు మీరందరూ తప్పకుండా సరే ఉపవాసం ఉండాల్సి ఉంటుంది. అలాగే భూసేయనం అయితే చేయాలండి. అంటే ఏమి లేదు, మీరు నేలపైన పడుకుంటే చాలా మంచిది. ఇంకా ఈ వ్రతంలో తప్పనిసరిగా చేయాల్సినది ఇంకొకటి ఉందండి. అదేమిటంటే మీరు పూజని కంప్లీట్ చేసుకున్న తరువాత ఆ రోజు సాయంత్రం ఒకరికి లేదంటే మీకు కుదిరితే ఎవరికైనా దంపతులకైతే తప్పకుండా భోజనం పెట్టండి, చాలా మంచిది. వారు ఎవరైనా పర్వాలేదండి, వాళ్ళకి దైవభక్తి మంచి మనసు ఉంటే సరిపోతుంది.
సో నాకు తెలిసిన ఈ ఇంపార్టెంట్ సజెషన్స్ ఏవైతే ఉంటున్నాయో అవి మీతో షేర్ చేసుకుందామని అనుకున్నాను. సో ఇంకా స్వామివారికి షోడోపచారాలతో అయితే పూజ చేసి టెంకాయ అయితే కొట్టేసుకొని నైవేద్యం అయితే పెట్టి హారతి అయితే ఇచ్చేసానండి. అలాగే ఇంక తరువాత బుక్లోని కథలన్నీ చదువుకొని ఇలా అయితే నా సెకండ్ వీక్ పూజనైతే కంప్లీట్గా పూర్తి చేసుకున్నాను. సాయంత్రం వరకు అయితే ఉండి ఉపవాసం, తరువాత అయితే అతిథులందరికీ భోజనం పెట్టాను. ఇంకా వారందరికీ అతిథి మర్యాద చేసుకున్న తర్వాత నేనైతే భోజనం అయితే చేసేసానండి. సో అలా అయితే నేను ఈ సెకండ్ వీక్ సప్త శనివారాల వ్రతాన్ని అయితే ముగించుకున్నాను. ఓం నమో వెంకటేశాయ. ఈ వీడియో కనుక మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు తప్పకుండా చేయాల్సింది, మీకు ఎలాంటి సజెషన్స్ ఉన్నా సరే నా కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ పెట్టేసేయండి. ఆల్సో కీప్ సపోర్టింగ్ సావిత్రి వ్లాగ్స్. మీరు ఇలా లైక్, షేర్, కమెంట్తో మీ సజెషన్స్ని తెలియజేసినట్లయితే నా ఛానల్కి చాలా పుష్ ఉంటుందండి. సో ఇంకా నేను మంచి వీడియోస్తో మీ ముందుకుంటాను. అంటిల్ దెన్ బాయ్.